సరికొత్త ఎపిసోడ్ ఆఫ్ ఆహా ఇహి ఓహో నాన్ స్టాప్ ప్యారడీ పాటల ప్యారడైజ్. So let's welcome AHA team. Let's welcome AHA team. మరి ఇప్పుడు మన ప్యారడీ పర్ఫార్మెన్సెస్ అన్ని చూసే ముందు లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జ్ అండ్ తెలుగు వేద కవి జొన్నమిత్రులు గారు. స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఏంటి మీరిద్దరు భార్యాభర్త ఇద్దరు ఏంటి కూడబలుక్కుని ఏంటి ఆడుకుంటున్నారా ఏంటి? అతను కదా రావాల్సింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చావు. నువ్వు వస్తావు అనుకుంటే అతను వస్తున్నాడు. ఏంటి ఇది కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా మీరేమన్నా? ఆహా ఇహో స్టార్ట్ అయినప్పటి నుంచి నేను యాంకరింగ్ చేస్తున్నాను అండ్ మధ్యలో తనకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత నాకేమనిపించిందంటే షో చాలా హిట్ అయిపోయింది, మంచి టీఆర్పీస్ వస్తున్నాయి, మంచి టాక్ వస్తుంది, మరి అదేదో నేను కూడా కాస్త ఉపయోగించుకుందాం, కాస్త చెందుకు బ్రేక్ ఇచ్చాను, ఇప్పుడు నాకు నేను బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. కాదమ్మా, ఇప్పుడు నువ్వున్నావు అనుకో, ఆడపిల్ల యాంకరింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడే మాటలకి చూనై ఉంటా నేను. ఇప్పుడు అతను వచ్చాడు, సరే ఇతను వచ్చాడు కదా పర్వాలేదు, మనం ఒక 4-5 మెట్లు పైకి ఎక్కచ్చు అనుకున్నా. ఇక్కడ అనుకుంటే సరే అతనితో ఆ చూనై అలా చక్కగా జరుగుతోంది. జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు, మళ్ళీ నేను ఇప్పుడు 10 మెట్లు మళ్ళీ కిందకి దిగాలి. సార్ మీకేం సార్, మీరు లిరిసిస్టులు ఎంతకన్నా స్పాంటేనిటీతో అన్ని మార్చేయగలరు, స్క్రిప్ట్లు అన్ని అలా అలవోకగా చెప్పేస్తున్నారు మీరు ఇక్కడ ప్యారడీలో. అలాంటిది మీకు ఇలా 2 మెట్లు 3 మెట్లు అలా దిగి ఎక్కడం అనేది పెద్ద కష్టమా చెప్పండి? మరీ చెప్తారు సార్, యూఆర్ వెరీ హంబుల్, యు నో, డోంట్ హ్యావ్ టు బి సో హంబుల్. మరి ఈనాటి మన చీఫ్ గెస్ట్ గురించి చెప్పుకోవాలంటే స్వరాజ్యం నుంచి దండకారణ్యం వరకు 2000కు పైగా పాటలు పాడారు అండ్ లాల్ సలాం నుంచి జీలకర్ర బెల్లం వరకు 250కి పైగా మూవీస్ కి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు అండ్ అలాగే 5 నంది అవార్డులు గెలుచుకున్నారు. 5లో 3 నంది అవార్డులు మ్యూజిక్ డైరెక్షన్ కి అయితే 2 నంది అవార్డులు ఆయన గాయకునిగా గెలుచుకున్న నంది అవార్డులు అనమాట. అండ్ 4 టీవీ నంది అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. తర్వాత ఆయనకి గీతం యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా ఇచ్చి గౌరవించారు. అండ్ అలాగే అమ్ములు అనే సినిమాలో ఒక సూపర్ డూపర్ పాత్ర పోషించారు. బద్మాష్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు అండ్ హీస్ నన్ అదర్ దాన్ వందే మాతరం శ్రీనివాస్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. వందే మాతరం శ్రీనివాస్ గారు వచ్చేసారు ఇక్కడికి. మరి మనందరి కోసం మంచి మంచి ప్యారడీ పాటలు ఆయన కూడా ఆయన లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారన్నా. నేను కాలేజీ రోజులు చదివే రోజుల్లో నేను పాడేవాడిని కాదు, కానీ మా కాలేజీలో మాత్రం పాడుతుండేవాళ్ళు వినేవాడిని నేను. మరి అలాంటిది ఏదన్నా మా కోసం ఏదైనా పాడి వినిపిస్తారా? కాలేజీలో పాడినది కానీ యాక్చువల్ గా నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో తేనెలే. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో తేనెలే. హైదరాబాదులో ఒకే చోట ఒకే ఆఫీస్ అందున నేను నా భార్య గారు ఉద్యోగం చేస్తాము. వంట ఇంటి పనుల అందు వాటా వేసుకున్నాము, వంట ఇంటి పనుల అందు వాటా వేసుకున్నాము. అన్నము తానుండితే గిన్నెలునే గడుగుతా. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో నేనేలే. ఈ మధ్యనే నా భార్యకు ప్రమోషను వచ్చెను. ఇంటిలో పని పాటులందు షేరు నాకు హెచ్చెను. ఈ మధ్యనే నా భార్యకు ప్రమోషను వచ్చెను. ఇంటిలో పని పాటులందు షేరు నాకు హెచ్చెను. ఉల్లిపాయలు తరిగి తరిగి కళ్ళ నీళ్ళే ఉబికెను.
ఉల్లిపాయలు తరిగి తరిగి కళ్ళ నీళ్ళే ఉబికెను. బట్టలు దికే కొత్త బాధ్యత నెత్తి మీదికి వచ్చెను. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో నేనేలే. అరే చీరెలమ్మే షాపులన్నీ చెప్పులరగా దిప్పును. చీరెలమ్మే షాపులన్నీ చెప్పులరగా దిప్పును. 5600 చీర బేరం చేయును. జెట్సు షోరూముకు పోదమని ఆశ నాకు ఉన్నది. జెట్సు షోరూముకు పోదమని ఆశ నాకు ఉన్నది. ఫుట్పాత్ మీద ప్యాంటు షర్టు 100 ఇచ్చి కొన్నది. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో నేనేలే. అరే ఆమె ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిరంటే నాయన, ఆమె ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిరంటే నాయన, 1-2 కోడి తలలు ఎగిరి పడతాయి నాయన. మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిరంటే నాయన, మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చిరంటే నాయన, తిరగమాత వేయని గోంగూర పెట్టును నాయన. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో నేనేలే. ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో నేనేలే. అందుకని ఏం చేశానంటే ఇప్పుడు ఉద్యోగం పోవటం ఎలా అని ఆలోచన చేశాడనమాట. ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళి ఎన్ని గుండులు గీసిన నా భార్య గారి ఉద్యోగం పోగొట్టడు దేవుడు. ఎందుకని ఆ వెంకటేశుని వేడుకుంటే నాయన, ఎందుకని ఆ వెంకటేశుని వేడుకుంటే నాయన. రంగు వేసిన జుట్టుకు విలువ లేదని అంటాడు. ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఎన్ని బాధలు నాయన, ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో నేనేలే. ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో నేనేలే. ఇన్ని బాధలు ఉన్నవాణ్ణి ఇండియాలో నేనేలే. ప్రెసెంట్ గా పెళ్ళాలు దగ్గర నుంచి భర్తలు పడే బాధలన్నీ బాగా అంటే ఏం వివరించారు. లేదమ్మా, అంటే ఇంతకుముందు హౌస్ వైఫ్ గా ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఈక్వల్ శాలరీ వచ్చినప్పుడు ఇలాంటిది వస్తుంది అనమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ. పారడీ పాటల పోటీ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి ముందు ఆహా టీం నుంచి రాబోతున్నారు శ్రీవాస్, శివప్రియ అండ్ పవన్. అంటే మొత్తం టీం కదిలేస్తోంది అనమాట. చిన్నారి పొన్నారి కిట్టయ్య అనే పాటకి పారడీ చేయబోతున్నారు. సో లెట్స్ సీ. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబో. దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా. ఈ అత్త నన్ను తన్నింది బాబో, రాత్రిరంత కుమ్మింది బామ్మో. ఊరుకో మావా నీ సోది వినగనేనున్నా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా, దున్నంటి పన్నంటి మావయ్యా నిన్నెవరు తన్నారయ్యా. వీపు మీద వాతలతో నైటు పడుకోలేదు, నోటి మీద కుత్తులతో పళ్ళు తోముకోలేదు. రాతిరంత బారులో తాగితిరేమో, తెలరంత పేకలో
ఓడితిరేమో. అయ్యో పేకాడగానే వెళ్ళలే, పుల్లునే కొట్టలే, మందునే తాగలే, చూడు డోరా తిక్కడి అత్తేరా. తిక్కడి అత్తేరా మెంటలు కేసదిరా, కాంచనొచ్చి వాలిందో చంద్రముఖి కోటిందో. వాసిపోయింది సీటు తిరిగిపోయింది, మంచం కింద నక్కుంటే చుట్టుపట్టి లాగింది, ఫ్రిడ్జ్ వెనుక దాక్కుంటే పళ్ళు రాళ్ళు పెట్టింది. బయట నేను చేయలేను, కాకరింక పడలేను, కాలికెదురు పట్టాను, పైకి నేను పోతాను. వస్తుంది చూడు దయ్యాల డూపు, పప్పుకి నన్ను వల్ల కాడు. చున్నంటి పన్నంటి మావయ్య నిన్నెవరు కన్నారయ్యా. చున్నంటి పన్నంటి మావయ్య నిన్నెవరు కన్నారు మావా? ఎవరు మావా? పట్టు చీర కొని పెడితే ఫోటో నీకు పెడతాను, గోల్డ్ చైను గిట్టిస్తే ఇంటికి రాణిస్తా. సాఫ్ట్ నేను కాదురా, నేను లాలింప, కాటు వేరు నేనురా, నిన్ను తన్ని చంప, రోజు తిప్పని. రోజు తిప్పని అడగలేదుగా, హాయిగా వస్తేగా నిన్ను వదలను, నిన్ను విడిచి పెట్టను. తడిసి పోయిందిలేమ్మా. చున్నంటి పన్నంటి మావయ్య నిన్నెవరు కన్నారయ్యా. చున్నంటి పన్నంటి మావయ్య నిన్నెవరు కన్నారయ్యా. మీ అత్త నన్ను తన్నింది బాబో, రాత్రిరంత కుమ్మింది ఓర్నాయనో. ఊరుకో మావా, నీ సోది వినగనేను. ఇది సోదిలాగుందా? చున్నంటి పన్నంటి మావయ్య నిన్నెవరు కన్నారయ్యా. చున్నంటి పన్నంటి మావయ్య నిన్నెవరు కన్నారయ్యా. బాబోయ్ వీళ్ళ ముగ్గురి పర్ఫార్మెన్స్ సూపర్. జొన్నమిత్ర గారు మీకు ఎలా అనిపించింది? ఏంటి గోల ఏంటి అసలు సెట్లు? ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అన్నాడు వేమన. అది ఆ మాటకి అర్థం నాకు ఇప్పటి వరకు తెలియలా, ఏదో కొంత కొంత తప్పితే. అసలు ఈ అమ్మాయి వచ్చి తారస్థాయిలో తెమ్మని అంది చూసావా? రోజు తిప్పని. అంత కమాండ్ ఉండేటువంటి స్త్రీమూర్తికి ఆ వాయిస్ కూడా ఉంటుంది సహజంగా. చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఒరిజినల్ సాంగ్ లో ఏంటి, అమ్మ నన్ను కొట్టింది ఒకసారి నోరు తెరువు అని కృష్ణుడు, బాలకృష్ణుడు నోరు తెరవటం కదా. ఇక్కడ మామగనం బాబా, మామని కృష్ణుడు నోరు తెరవటం, ఫుల్ బాటిల్ కొట్టాడు. నిజాయితీ నిరూపించుకోవాలంటే మరి తెరవక తప్పలేదు సార్. మందునే తాగలే, చూడు డోరా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వందే మాత్రం గారు. ఈ ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ జొన్నమిత్రులు గారు. అంటే కొన్నిసార్లు చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లంటే అంత మంచి పాట తీసుకొచ్చి ఇలా చేశారా అనే ఒక ఇది కూడా ఉండే అవకాశం లేదు, లేదు. అంత మంచి పాటలకే చెయ్యాలి ప్యారడీ. అదే దేనికి పెడితే దానికి చేయకూడదు. దేని పెడితే అని చేసిన దాని పాపులారిటీ రాదు కదా. సో అంత మంచి పాటల్లో ఈ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ పెట్టారు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఆహా టీం పర్ఫార్మెన్స్ కి పోటీగా ఓహో టీం నుంచి రాబోతోంది రమ్య రజిత. మరి రమ్య రజిత పాడబోతోంది వెన్నెల్లో హాయ్ హాయ్ అనే పాటకి సూపర్ ప్యారడీ. సో లెట్స్ వెల్కమ్ హర్. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే. హాయ్ 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 హాయ్
రియాలిటీలో ఇలాంటి మొగుళ్ళు కూడా ఉంటారా అని చెప్పి డౌట్ తెప్పించావు నువ్వు నీ పాటతోటి. సూపర్. జొన్నవిత్ర గారు, మీకు ఎలా అనిపించింది ఈ పాట? వెండి మీద సూర్యకిరణాలు పడి అది రిఫ్లెక్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది వాయిస్. ఇన్ని చేసినా కూడా మెచ్చుకోరు అని ఒక అపవాదం ఉంది ఆడవాళ్ళ మీద. కానీ నువ్వు ఎన్ని మంచి పనులు చేశాడో అన్ని కూడా చక్కగా లిస్ట్గా చదివి చెప్పేశావు. అన్నిటికంటే ఒక మంచి బిరుదు ఇచ్చావు, మంచి పనివాడు అని. ఆ ఒక్క మాట చాలు మరి జన్మ ధన్యమైపోతుంది. చాలా బాగుందమ్మా, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. వందే మాత్రం గారు. మధ్యలో ఎక్కడ ఉంటుంది, 1 లక్షలు పెట్టుకున్నాను నిన్ను, అందువల్ల నాకు చాలా మంచి సర్వెంట్ దొరికా అన్నట్లుగా చాలా అద్భుతమైన మెసేజ్ దీంట్లో ఉంది. రమ్య, రజిత చాలా అద్భుతంగా పాడావు. నీ గొంతు చాలా మంచి గొంతు. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నావు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. సో వందే మాత్రం గారు, మరి మీరు అమ్ములు అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పోషించారు. ఆ క్యారెక్టర్ గురించి, అలాగే మీ ఎక్స్పీరియన్స్, మీ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ గురించి 2 మాటలు. యాక్టింగ్ అంతా బాగానే ఉంది. అది ఒక సినిమా, చార్లీ చాప్లిన్ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసాము. దానికి సంబంధించిన ఒక మధురానుభూతి కూడా ఉంది. చాలా మంచి సినిమా చేసామనే ఒక మధురానుభూతి, దాంతో పాటు చాలా డబ్బులు పోగొట్టుకున్నట్టు ఒక అనుభూతి కూడా ఉందన్నమాట. అంటే జనరల్ గా ఎవరు సినిమాలు తీసి సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించిన వాళ్ళు, సినిమాల ద్వారా డబ్బులు సంపాదించిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా చాలా తక్కువ మంది ఉంటారు. అందుకు నేను ఒకనమాట. సో ఇప్పుడు ఆహా టీం నుంచి రాబోతున్నారు పవన్. మరి పవన్ పాడబోయే పాట చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా అని పాటకి ప్యారడీ. మరి ఈ పాటకి ప్యారడీ ఏం చేస్తారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ హిమ్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. కంగారులో పట్టానాడు నీ చిటికెన వేలు, తీగ తీగ నాలో నీ దారిలో రాకుంటే నా గుండె గుబు గుబేలు, వీపి మోగిపోదా రాండోలు. నాకు నిద్రేదే తెల్లార్లు, నీకు ముడి చూసే తలంతే నా చుట్టూ పెట్టావు ఏజెంట్లు. అనుమానం పెరిగిందమ్మా పెద్ద భూతంలాగా అలివేలు. కంగారులో పడ్డానాడు నీ చిటికెన వేలు, తీగ తెగనాలై పీడేలు. అయ్యో 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 అయ్యో. Hi, I am Mari. May I know your good name, please? పిల్ల. Pilla. What Pilla? ఆమెవరు? అమ్మో, నా పిల్లం అలివేలు. ఏ జువ్వలా దూసుకు వస్తావే, మంట ఎక్కినచో తెలియదు ఎక్కడ నక్కాలో. చీపురే తిరగేస్తుంటావే, తిక్కరేగినచో దానికి లెక్కే లేదులే. అయ్యో 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 నా లైఫ్ అంతా అయ్యో అయ్యో అయ్యో. క్షమించు అన్న పదం నీ గంతులో లేదంటావు, తల వెల పడ్డ కూడా జాలి లేదుగా. కర్మకాలి ఒక్క మాట నోరు జారి వచ్చిందా, శర్మ గారి చేత నాకు కర్మకాండరా. సీరియల్స్ మానేసారమ్మో పొరుగింటోళ్ళు, చూసే మా రియల్ ఫైటింగ్. సీరియల్స్ మానేసారమ్మో పొరుగింటోళ్ళు, చూసే మన రియల్ ఫైటింగ్.
గట్టి పిల్లమే అయినా గట్టి పిండమే కదరా, అందకుంటే జుట్టు నాది స్టూలు ఎక్కెరా, అంత కర్మ దేనికంటూ వంగి నేను కూర్చుంటే సింపతిలో పతి ఉంది వద్దు అందిరా, కంగారులో పట్టాడాడు నీ చిటికెన వేలు ఇక తెగనాలై పీడేరు, నీదాలో రాకుంటే నా గుండె గుబు గుబేలు వీపు మొగిపోదా రాంబోలు. ఓ పాపం ఎన్ని కష్టాలు, అయినా కూడా ఇంత స్టైలిష్ గా ఉన్నావా నువ్వు? అంటే పెళ్ళం పెట్టిన బాధలు బయటకు కనిపిస్తే మళ్ళీ నన్ను చిన్న చూపు చూస్తారని సరదాగా చెప్పుకుంటున్నాను. అది అలా లేదు, ఉన్న పెళ్ళాన్ని నచ్చలేదు కొత్త పెళ్ళాన్ని ఎత్తుక్కోవడానికి పోజులు అనుకుంటారు. జనవిక్లు గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? పవన్ అంటే ఏంటి? గాలి సార్. గాలి ఎంత ఈజీ, చాలా తేలిగ్గా ఇలా ఇలా ఎలా ఈస్తుందో, అంటే దానికి ఏమి ఇష్టం లేదు కదా, కష్టం లేదు కదా, ఎవరో తొయ్యక్కలేదు కదా గాలిని, అంత ఈజీగా చేసావు అనమాట. చాలా చాలా ఈజీ ఉంది నీకు, చాలా చక్కగా చేసావు పర్ఫార్మెన్స్. గాలి పవన్ ఎలా పాడాడు సార్? పవన్ చాలా చాలా బాగా పాడే పవన్. జొన్నతులు గారు అన్నట్లుగా పాడడం ఒక ఎత్తు అయితే నువ్వు అభినయం అద్భుతం, చాలా అద్భుతం. ఇది నువ్వు డెఫినెట్ గా ప్రాక్టీస్ చేస్తే నీకు ఎప్పుడు సింగర్ గా చాలా మంచి మార్కులు వచ్చే ఇది ఉంటుంది. ఇది చాలా మంచి పద్ధతి, నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి. ఇది మంచి వేదిక మనకి, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవన్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు రాబోతోంది నాగవేణి, ఎంత డిఫరెంట్ గా ఉంది కదా పేరు. మరి ఈ అమ్మాయి పాడబోతోంది చెప్పవే చిరుగాలి అనే పాటకి ఒక సూపర్ డూపర్ ప్యారడీ. సో చూసేదా, లెట్స్ వెల్కమ్ హర్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలే ఎక్కడే వసంతాల కేళి, ఉంటాయి రింగ్ టోన్స్ బాపురే బ్లాక్ స్టోన్స్, ఉంటాయి రింగ్ టోన్స్ బాపురే బ్లాక్ స్టోన్స్, చెవుల్లో సీసం పోసే సౌండ్, గుండెల్లో ధడ పుట్టించే బాంబు, చెవుల్లో సీసం పోసే సౌండ్, గుండెల్లో ధడ పుట్టించే బ్యాండు, ఉంటాయి రింగ్ టోన్స్ బాపురే బ్లాక్ స్టోన్స్, ఉంటాయి రింగ్ టోన్స్ బాపురే బ్లాక్ స్టోన్స్, చెవుల్లో సీసం పోసే సౌండ్, గుండెల్లో దడ పుట్టించే బ్యాండ్, చెవుల్లో సీసం పోసే సౌండ్, గుండెల్లో దడ పుట్టించే బ్యాండ్. సావగారి పిలుపుల్లా సన్నాసి మాటల్లా పిచ్చి కొద్ది కూతల్లా బండ గొంతు పాటల్లా కంపరం రప్పించేటి ట్యూను, చికాకు గొలిపే రింగుటోను, సైరన్నా బొగ్గు కారు హారన్నా, నాటు బండిలో పరిగెట్టినట్టు, నాటు బండిలో పరిగెట్టినట్టు, పల్లెటూరి బాము తెగిపెట్టినట్టు, చల్జరం వచ్చి మూలినట్టు ఉంటున్నాయి నా మీదొట్టు, వద్దురాట రింగుతోను, చెవులు రెండు దొబ్బేస్తే నిగాను, వద్దురాట రింగుతోను, చెవులు రెండు దొబ్బేస్తే నిగాను, ఉంటాయి రింగ్ టోన్స్ బాపురే బ్లాక్ స్టోన్స్,
ఉండక ఈ ఫోను మూడు పాడు చేసే రింగుటోను శాంతం లేని సంగీతం అందరి బ్రతుకుతో చెలగాటం చుట్టుపక్కల గుండగినట్టు నరాలన్నీ పిండేసినట్టు తిక్క తిక్కగా ఉంటున్నాయి మూటలతో చంపేసినట్టు పొద్దురాట హర్రరు ట్యూను గుండె నొప్పి తెచ్చే రింగుటోను పొద్దురాట హర్రరు ట్యూను గుండె నొప్పి తెచ్చే రింగుటోను ఉంటాయి రింగ్ టోన్స్ బాపురే బ్లాక్ స్టోన్స్ చెవుల్లో సీసం పోసే సౌండ్ గుండెల్లో దడ పుట్టించి బాంబు చెవుల్లో సీసం పోసే సౌండ్ గుండెల్లో దడ పుట్టించి బాంబు. నాగవేణి పాడిన ఈ పారడి మీకు ఎలా అనిపించింది సార్? చాలా బాగా పాడామమ్మా నాగవేణి. థ్యాంక్ యూ సార్. ఇది ఒక విచిత్రమైనటువంటి ఊహ. కొంతమందికి సౌండ్ పడదు, చిన్న శబ్దం ఎక్కడన్నా చేసినా సరే ఇక్కడ తట్టుకోలేరు, ఇరిటేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. అట్లాంటిది ఈ పిచ్చి పిచ్చి రింగ్ టోన్స్ వింటే ఇంకా ఇరిటేషన్ వస్తుంది. దాన్ని చాలా చక్కగా రాశాడు అతను, నువ్వు దాన్ని చాలా చక్కగా పాడావు. ఈ పాట సహజంగా అబ్బాయికి ఇస్తే అబ్బాయి పాడాలి, కానీ అమ్మాయికి ఇచ్చారు, అయినా సరే ఈ అమ్మాయి చాలా చక్కగా పాడింది. బాగా పాడావు నాగవేణి. థ్యాంక్ యూ సార్. వందే మాత్రం గారు. ఆ అమ్మాయి పాడిన ఎక్స్ప్రెషన్ అన్ని అంటే ఒక ఎత్తు అయితే, ఆ చెవులో రింగ్ టోన్ దగ్గర ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉంది. చెవుల్లో సీసం పోసే సౌండ్ గుండెల్లో దడ పుట్టించి బాంబు. ఎన్నిసార్లు అలా పాడిందో జొన్నెత్తుల గారు, ప్రతిసారి ఆ ఎక్స్ప్రెషన్ అలా కంటిన్యూ చేసింది. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. నేను ఎన్నో సినిమాలకి జొన్నెత్తుల గారితో పనిచేశాను. ఆయన ప్యారడీలు రాస్తే ఇంకా అది అల్టిమేట్. అట్లాగే దేవుడు లాంటి సినిమా నాకు పనిచేసే అవకాశం వచ్చింది జొన్నెత్తుల గారితో. అది ఎంత గొప్ప. ఇవాళ కూడా ప్రతి దేవాలయంలో మోగుతున్నటువంటి పాటలు 7 పాటలు ఉంటే 7 పాటలు చాలా గొప్పవి. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక పాట. అంతగా పూర్వం ఈ లలిత సంగీత కచేరీలు చేసేప్పుడు వాతాపి గణపతిని భజే పాడేవాళ్ళు. ఈ జయ జయ శుభకర వినాయక పాట వచ్చిన తర్వాత దాన్ని పక్కకి పెట్టి ఈ జయ జయ శుభకర వినాయక పాటతో ప్రారంభించి ఒక 10 సంవత్సరాలు, అంటే 2000 సంవత్సరంలో దేవుళ్ళు సుమారుగా రిలీజ్ అయితే 2010 వరకు కూడా జయ జయ శుభకర వినాయక పాడారు అందరూ. ఇప్పుడు గాయకులందరికీ తెలుసు. ఈయన ప్రజానాట్య మండలి గాయకుడుగా వచ్చాడు. సహజంగా అంటే దేవుణ్ణి పెద్దగా నమ్మనటువంటి కమ్యూనిటీ సిద్ధాంతానికి వేదిక అది. అంటే దాంట్లో నమ్మేవాళ్ళు నమ్ముతారు, కానీ అది దేవుణ్ణి నమ్మని వేదిక మీద నుండి ప్రతి వేదిక మీద దేవుడి పాటలు పాడేలాగా చేశాడు. అది వందే మాత్రం శ్రీనివాస్ గొప్పతనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. ఈ పాట కోటి రామకృష్ణ గారు ఈ లక్ష్మీ శ్రీనివాసరావు మీద చేయాలంటే ఈయన షూని ఇచ్చాడు. రేపు నన్ను వదిలేసేయండి, రేపు నేను ఉపవాసం ఉండి ఇక్కడే ఉండి నేను ఎల్లుండి మీకు బుధవారం నాడు నేను పాటిస్తాను, నేను ఇవాళ నన్ను వదిలేసేయండి అన్న. అట్లాగే అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ట్యూన్ ఇచ్చాడు ఈయన. ట్యూన్ ఇవ్వగానే నేను పల్లవి రాశాను, వెంటనే సెట్ అయిపోయింది. గారు మీకు గుర్తుందా అంటే ఆ పల్లవి రాసేమ్మా, అసలు ఎంత గొప్ప పాట. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఇది పల్లెవరకే రాశారు జొన్నవతులు గారు. ఆయన చరణాలు ఏమన్నారంటే, నో ఈ చరణాలు రాయాలంటే నేను ఒక్కసారి భద్రాచలం వెళ్ళి ఆ పర్ణశాల అవన్నీ చూసి కానీ నేను రాయనని ఆయన అక్కడికి వెళ్ళి ఒక వారం రోజుల పాటు గడిపి ఆ పాట రాశారు. అంటే ఒక పాట పట్ల జొన్నవతులు గారికి ఉన్న కమిట్మెంట్. చాలా చాలా థ్యాంక్స్ షేర్ చేసుకున్నందుకు. మరి అమ్మాయి, మా అమ్మాయి మర్చిపోయింది, వెళ్ళి కూర్చో.
సో ఇప్పుడు టీం ఆహా నుంచి రాబోతోంది శివప్రియ. మరి శివప్రియ పాడబోయే పాట లవ్ చెయ్యాలా వద్దా అనే సూపర్ డూపర్ పాటకి ప్యారడీ. మరి అమ్మాయి పర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోతోంది. సో లెట్స్ సీ. లవ్ చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా ఆరుగుంటాడు బాగా ఉంటాడు వాయి కనిపిస్తే పైన అంటాడు లవ్ చెయ్యాలా వద్దా లవ్ పడాలా వద్దా కళ్ళు తిప్పుతూ వాగుతుంటాడు క్యాట్ వాగుతూ తిప్పుతుంటాడు లవ్ చెయ్యాలా వద్దా లవ్ పడాలా వద్దా వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్ మహేష్ బాబుంది తన వాల్ పోస్టర్ చూస్తూ అక్కడుముడు ఏంది భుజం పైన ఎవరైనా చెయ్యే వేస్తే తను చీపాడని సిగ్గుపడుతూ మెలికలు ఏంటి లవ్ చెయ్యాలా వద్దా లవ్ పడాలా వద్దా అప్పుడప్పుడు లిప్స్టిక్ రాస్తాడు దానికి తోడేమో కలర్ స్టిక్కర్ ఎడతాడు లవ్ చెయ్యాలా వద్దా లవ్ రావాలా వద్దా ఆడపిల్ల లిఫ్ట్ అడిగితే ఇమ్మన్నటాడే అబ్బాయిలైతే వెనక కూర్చుంటాడే బెడ్రూమ్ లో అన్ని మగవాళ్ళ ఫోటోలే ఫేస్బుక్ లో ఒక్కటైనా అమ్మాయి లేకుందే ప్రిన్స్ పైన కావాలని నీళ్లు పోతాడే అరరే సారీ అంటూ పడి నిమురుతాడే లవ్ చెయ్యాలా వద్దా లవ్ కావాలా వద్దా డాక్టర్స్ వచ్చారు ప్రాబ్లం విన్నారు టెస్టులన్నీ చేసి డోంట్ వరీ అన్నారు లవ్ చెయ్యాలా వద్దా లవ్ రావాలా వద్దా ఈ రోగం నీకేంటని గట్టిగాడిగా నన్ను ఏడిపించడానికి చేశానన్నాడే రెండు పీకాలా వద్దా ఇచ్చి తన్నాలా వద్దా రెండు పీకాలా వద్దా ఇచ్చి తన్నాలా వద్దా కమెంట్స్ అడగాల వద్దా? అడగాలి, ఇది మాత్రం అడగాల్సిందే. నేను చెప్పాలా వద్దా? నువ్వు వేసినటువంటి స్టెప్పులు ఉన్నాయి చూసావా, నీ ఎక్స్ప్రెషన్స్ అవి చాలా కొత్తగా తమాషాగా ఉన్నాయి, రొటీన్ కి భిన్నంగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇది ఒక సోషలాజికల్ ప్రాబ్లం, సమాజంలో ఉండే ఒక సమస్య. వాళ్ళ అమ్మాయిలు లవ్ చేయాలి అని అంటే ఈ యాంగిల్లో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అబ్బాయిలకు ఉన్నది. ఈ పాట వల్ల అమ్మాయిలకి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అబ్బాయిల గురించి. చాలా బాగుంది మా పాట, నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వందే మాత్రం గారు. సూపర్. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా సార్, ఇందాక చూస్తే అక్కడ సింగర్స్ 6 ఉన్నారు, మళ్ళీ ఈ అమ్మాయి ఎవరు అని ఆ జొన్నతులు గారిని అడిగా. ఇందాక చీర అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి అన్నారు. అవును సార్. అరే గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంటే నువ్వు అంటే ఆ పాటకు కావాల్సిన ఆహార్యం అదంతా కూడా ఆ పాటలో తీసుకొని మళ్ళీ దీనికి సపరేట్ గా దీనికి అంటే ఎలా ఉండాలనేది అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నాకు మొదటి పాటలో తెలియలేదు కానీ ఈ పాటలో ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నువ్వు కూడా చాలా వరకు నీ ప్రయత్నంలో సక్సెస్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు టీం ఓహో నుంచి అదే పాటకి నేను కూడా సూపర్ డూపర్ గా ప్యారడీ చేస్తానని రాబోతున్నారు గౌతమ్ నరేష్. గౌతమ్ నరేష్, లెట్స్ వెల్కమ్ హిమ్. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? నేమ్ గౌతమ్ నరేష్. ఏజ్ నేను చెప్పాను బే, ఏ ఊకోబా, సిగ్గేస్తుంది.
మీటర్ వచ్చింది మెంటలెక్కింది వీటి చివర్లో మంచి పారకటుంది మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా ఆటేస్తేను వాసన వస్తుంది వీడేద్దామంటే పొట్ట వస్తుంది మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా పైనేమో ఏసీ ఫ్లోర్ సెట్టింగ్ ఉంది మరి కిందేమో క్రౌడ్తో నీ న్యూసెన్స్ ఉంది ఏదోటని వెళ్ళిపోతే గొడవేముంది కానీ క్లైమాక్స్ లో బిల్లు చూస్తే పోటొచ్చింది మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా Yo, but you someone tell me మందయాలా వద్దా రప్ప రప్ప గ్యాస్ కడిగి మందయాలా వద్దా ఐస్ క్యూబ్లే వేసి మందయాలా వద్దా చిల్లి చికెన్ ముందరెట్టి మందయాలా వద్దా డ్రింకులే ముందు ఎస్తే పోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పండిపోతుంది మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా మిడ్ నైట్ పడుకుంటే ఆకలిస్తుంది బయట బ్రెడ్ ఆమ్లెట్ తప్ప ఏముంటుంది మందయాలా వద్దా మందయాలా వద్దా మందు వేయాలా వద్దా మందయాలా వద్దా బిర్యానీ తినాలని ఆశకుంటుంది కానీ బడ్జెట్ మందుకే సరిపోతుంది సిగరెట్ కి ఆల్టర్నేట్ బీడీ ఉంది ఈ మందుకి ఇంకా వేరే ఆప్షన్ లేకుంది మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా లవరు పొమ్మంది పవర్ పోయింది టెంప్ట్ అయ్యి తాగేస్తే లివర్ పోతుంది మందయాలా వద్దా మందయాలా వద్దా వేయాలా వద్దా మందయాలా వద్దా తాకుపోతు రమేష్ అన్న సపోర్ట్ ఉంది కానీ ముఖేష్ ని తలుచుకుంటే భయమే వేస్తుంది మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా మందయాలా వద్దా వేయాలా వద్దా 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 మందయాలా వద్దా ఇందాకేమిటి మందేద్దాం అంటే అని చెప్పి జనాత్రి గారిని చూపిస్తున్నావు అరే చాలా రోజులు అవుతుంది కదా మళ్ళా ఏం చాలా రోజులు అవుతుంది మందేద్దామని జర కలిసినప్పుడు అందరం కలిసినప్పుడు చిపాక్ చిపాక్ సార్ మీరెప్పుడు కలిసారు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ తాగి మాట్లాడే వాడి గురించి ఏంటమ్మా పెద్ద దాని గురించి విశేషం మాట్లాడతారు. కరెక్ట్ చెప్పారు సార్ తాగిన వాళ్ళు నిజాలు చెప్తారు తాగి కూడా మంది వేయాలా వద్దా అని అంటున్నాడు అని అంటే ఇంకా నిజమేమిటి పైగా లివర్ పాడవుతుంది అంటున్నాడు వేయాలా వద్దా అంటున్నాడు అంత సందిగ్ధం సందేహం అతని గురించి నువ్వేం పెద్ద ఆలోచన చూసారా తాగితే లివర్ పాడవుతుందని చెప్పి నిజం చెప్పాడు అతనికి డైలమాలో ఉన్నాడు సరైన జడ్జిమెంట్ రావట్లా జడ్జిని కదా అందుకని నన్ను అడిగాడు ఏమైనా అంతేనా తాగే వాళ్ళకి తెలీదు తాగి ఏదో చేసాడు తాగి ఏదో తిట్టాడండి ఆ మైకంలో ఏదో చేశాడంటారు అంతా అబద్ధం శుభ్రంగా తెలుస్తోందే ఇది ఈ బ్రాండు దీని వాసన వస్తోంది ఇది ఈ బ్రాండు దీన్ని తాగితే ఇది ఫలితం ఇది తాగితే ఇది ఫలితం ఇంత వివేకం ఉన్నది కదా మరి తాగినవాడు ఏదో తాగి ఏదో చేశాడు అని అంటే నీ సంకల్పంలోనే ఉంటుంది ఇలా చెయ్యాలి అని ఆ చేయటం కోసం ఇది తాగి చేస్తాడు తాగిన వాళ్ళకి డిస్క్లైమర్లు బెనిఫిట్ ఆఫ్ డౌట్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు అలా మనం అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండాలి అంతే సరే అమ్మా వందే మాత్రం గారు మీకు చాలా గొప్ప ఫౌండేషన్ నరేష్ ఇది మీ ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుందని మీ స్టేజ్ షోస్ చేసినప్పుడు తెలుస్తుంది ఇలా ఏ శ్రావణి కరెక్టేనా అవును సార్, అవును సార్. అతను ఇలా పాడుతూ చేస్తుంటే మనకి ఇన్వాల్వ్మెంట్ వస్తుంది
అది 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 నీకు చాలా గొప్ప ఇది. జొన్నమిత్రులు గారు, మేము ఒంగోలు శర్మ కాలేజీలో చదువుతున్న రోజుల్లో మన ఇంకా మాకంటే ముందు జనరేషన్ వాళ్ళు ఒక పాట పాడుతుండేవాళ్ళు మా కాలేజీలో. మేరే సప్పునంకి రాణి కబు ఆయే గీత అనే పాట మనకు వెరీ ఫేమస్ కదా. దాన్ని వాళ్ళు అప్పట్లో అంటే ఈ ప్యారడీ అనే ప్రక్రియ సుమారుగా ఒక 40 ఏళ్ళ నాడే ఉందనేది మనకు అర్థమవుతుంది. ఆ పాటని మా బీక మేము పోను పోను పరమబోరు, మా బి సెక్షన్ లో బ్యూటీలు అసలే లేనే లేరు, నేను చదవనంటే నాన్నగారు ఊరుకోరు, కర్మరా కర్మ పదరా కర్మరా కర్మ పదరా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అది డెఫినెట్ గా మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం స్టూడెంట్స్ డెఫినెట్ గా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళ ఫీల్ కూడా అదే మీరు ఇప్పుడు పాడిన ప్యారడీ. వెరీ వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. అద్భుతంగా 6 ప్యారడీ పర్ఫార్మెన్సెస్ చూసేసాం. మరి ఇప్పుడు ఇట్స్ టైమ్ టు నో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్. మరి దానికంటే ముందు మన జొన్నమిత్రుల గారి దగ్గర నుంచి ఒక సూపర్ డూపర్ ప్యారడీ. ఇది అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేటువంటి ఒక అనుభవం. ఒంటేల్ పోసుకోవాలి అంటే సెంటర్లోన తంటే, ఇంకా అట్టే ఆపుకోవాలి అంటే ప్రాణం పోయినట్టే, టాయిలెట్టే కనరాదు బిగబట్టి ఆపలేను, వాయ్యో ఒంటేల్ పోసుకోవాలి అంటే సెంటర్లోన తంటే, ఇంకా అట్టే ఆపుకోవాలి అంటే ప్రాణం పోయినట్టే. స్వచ్ఛ భారత్ కోసం పిచ్చివాడల్లే ఆపి బ్లాడరంతా ఉబ్బిపోయి చచ్చారా. వాటర్ థెరపీల వల్ల టోటల్ కంట్రోలు తప్పి ట్యాంకు ఫుల్లై ప్లేసు నిల్లై ఏడ్చారా. ఉచ్చం నీచము చూడక కుక్కో గాడిదో అయ్యిక చిక్కు ఎక్కని తలవక కానీ ఆలిరా చకచక. ఓ ఒంటేల్ పోసుకోవాలి అంటే సెంటర్లోన తంటే, షుగరుతో ఉన్నవారు వయసు పైబడిన వారు వచ్చినాక ఆపలేరు ఏమాత్రం. చలికి వణికేటి వేళ ఏసి రూముల్లో ఉన్నా నిముష నిముషం అవసరం రా బాడీకి. మానం మంటలో కలిసిన జ్ఞానం ఎంతగా ఏడ్చినా, చుట్టూ అందరూ తిట్టినా దేహం తన పని మానునా. ఒంటేల్ పోసుకోవాలి అంటే సెంటర్లోన తంటే, మూత్రపిండాల రోగం ముంచుకొస్తుంది ఖాయం, పోయకుంటే పోతవింకా దిక్కేది. ఇంత బర్నింగ్ ప్రాబ్లం అంతటా ఉంది దేశం, గవర్నమెంటే దారి ఏదో చూపాలి. లక్షల మందికి టెన్షను, భిక్షాందేహిరా లెట్రిను, లేదంటే ఇక యూరిను, పొంగి పొర్లి ఓషను. ఓ ఒంటేల్ పోసుకోవాలి అంటే సెంటర్లోన తంటే. రిజల్ట్ అనౌన్స్ చేయాల్సిన టైం వచ్చేసింది. మరి దానికంటే ముందు మన పార్టిసిపెంట్స్ అందరినీ 2 టీమ్స్ ని వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా టీమ్ అండ్ ఓహో టీమ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మన న్యాయ నిర్ణేత జొన్నమిత్రులు గారు అండ్ చీఫ్ గెస్ట్ వందే మాతరం శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. మరి వందే మాతరం శ్రీనివాస్ గారు, మీరు ఈరోజు మా ఆహా ఓహో ప్యారడీ పాటల పెర్ఫార్మెన్సెస్ అన్ని చూసేశారు అండ్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా చాలా బాగా అనిపించింది. అంటే ఇలా కూడా ఉంటుందా, నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుందని. జొన్నమిత్రులు గారు మీ నంబరు ఇది ఇంత ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా థ్యాంక్స్ వందే మాతరం శ్రీనివాస్ గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు. మరి ఈ రోజు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరిది సార్? ఈనాటి ఉత్తమ
మామ శ్రీవాస్. పున్నటి పన్నటి మామయ్య నిన్నెవరు కన్నారయ్యా, పున్నటి పన్నటి మామయ్య నిన్నెవరు కన్నారయ్యా. నీ అత్త నన్ను తన్నింది బాబు, రాత్రిరంతా కుమ్మింది ఓ నాయనో. ఊరుకో చాలా నొప్పిస్తుంది బాబు. సోది వినగనే ఉంది, సోది కాదు నిజం. పున్నటి పన్నటి మావయ్య నిన్నెవరు కన్నారయ్యా, పున్నటి పన్నటి మావయ్య నిన్నెవరు కన్నారయ్యా. నీ అత్త నన్ను తన్నింది బాబు, రాత్రిరంతా కుమ్మింది మామో. ఊరుకో నేను ఊరుకోను. ఈ సోది వినగనే ఉన్నా. అరిచరిచి చస్తాడు, ఆవేశం పడతాడు మా ఆఫీసర్. హైరానా పెడతాడు, హై బీపీ తెప్పిస్తాడు నాకెప్పుడు. నా కొత్త చొక్కా మీద పోసేసి నవ్వాడే, నా జీను ప్యాంటు మొత్తం తడిపేసి ఎచ్చాడే. చేలాగి కిందకు దించితే ఊరు కోరే మేరే హాయ్. మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా. లోకువగా నేనేమో కనిపించానా, నే కనిపిస్తేనే చాలు పని చెబుతావా. చెప్పిన వెంటనే నువ్వు చేసినావా, ఏ కొవ్వేదో నీకు బలిసింది. బట్టనలగనివ్వడు వీడు, గడప దాటి అడుగే వెయ్యడు. బెస్ట్ సోమరి వీడేనమ్మా. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాలేజీకి వెళ్ళాను, అక్కడో ఇక్కడో ఎక్కడో టైం పాసే చేశాను.